శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 48వ అధ్యాయము. సద్గురుని లక్షణములు. షేవడే సపత్నీకర్ దంపతులు ఈ అధ్యాయమును ప్రారంభించినప్పుడెవరో హేమాడ్ పంతును బాబా గురువా లేక సద్గురువా అని ప్రశ్నించిరి. ఆ ప్రశ్నకు సమాధానమిచ్చుటకై సద్గురువు లక్షణములను హేమాడ్ పంతు ఇట్లు వర్ణించుచున్నారు. సద్గురుని లక్షణములు. ఎవరు మనకు వేదాంతములను షట్ శాస్త్రములను బోధించెదరో, ఎవరు చక్రాంకితము చేసెదరో, ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించెదరో, ఎవరు బ్రహ్మమును గూర్చి అందముగా ఉపన్యసించెదరో, ఎవరు భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పునశ్చరణము చేయుమందురో, ఎవరు తమ వాక్శక్తిచే జీవిత పరమావధిని బోధించగలరో కాని ఎవరు స్వయముగా ఆత్మ సాక్షాత్కారము పొందలేరో అట్టివారు సద్గురువులు కారు. సంభాషణల వల్ల మనకు ఇహపర సుఖములందు విరక్తి కలుగజేసెదరో, ఎవరు ఆత్మ సాక్షాత్కారమందు మనకు అభిరుచి కలుగునట్లు చేసెదరో, ఎవరైతే ఆత్మ సాక్షాత్కార విషయమును పుస్తక జ్ఞానమే కాక ఆచరణయందు అనుభవం కూడా పొంది ఉన్నారో అట్టివారు సద్గురువులు. ఆత్మ సాక్షాత్కారమును స్వయముగా పొందని గురువు దానిని శిష్యులకు ఎట్లు ప్రసాదించగలరు? సద్గురువు స్వప్నమందైనను శిష్యుల నుండి సేవను కాని ప్రతిఫలమును కాని ఆశించడు. దానికి బదులుగా శిష్యులకు సేవ చేయతలుచును. తాను గొప్పవాడనియు తన శిష్యుడు తక్కువ వాడనియు భావించడు. సద్గురువు తన శిష్యుణ్ణి కొడుకు వలె ప్రేమించుటయే కాక తనతో సరిసమానముగా చూచును లేదా పరబ్రహ్మ స్వరూపముగా చూచును. సద్గురుని ముఖ్య లక్షణములేమన వారు శాంతమునకు ఉనికి పట్టు. వారెన్నడు చాపల్యమును గాని చికాకు కాని చెందరు. తమ పాండిత్యమునకు వారు గర్వించరు. ధనవంతులు పేదలు గనులు నీచులు వారికి సమానమే. హేమాడ్ పంతు తన పూర్వజన్మ సుకృతముచే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదమును సహవాసమును పొందెనని తలంచెను. బాబా యవ్వనమునందు కూడా ధనము కూడబెట్టలేదు. వారికి కుటుంబము కాని స్నేహితులు కాని ఇల్లు కాని ఎట్టి ఆధారము కాని లేకుండెను. 18 ఏండ్ల వయస్సు నుండి వారు మనస్సును స్వాధీనమందు ఉంచుకొనిరి. వారొంటరిగా నిర్భయముగా ఉండేడివారు. వారెల్లప్పుడూ ఆత్మానుసంధానమందు మునిగి ఉండేడివారు. భక్తుల స్వచ్ఛమైన అభిమానమును చూచి వారి మేలు కొరకు ఏవైనా చేయుచుండేడివారు. ఈ విధముగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండేడివారు. వారు భౌతిక శరీరముతో ఉన్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవములు ఇచ్చుచుండిరో అట్టివి వారు మహాసమాధి చెందిన పిమ్మట కూడా ఆధారపడిన భక్తులకిప్పటికి నొసగుచున్నారు. అందుచే భక్తులు చేయవలసినదేమన భక్తి విశ్వాసముల నేడు హృదయ దీపమును సరిచేయవలను. ప్రేమను ఒత్తిని వెలిగించవలను. ఎప్పుడిట్లు చేసెదరో అప్పుడు జ్ఞానమనే జ్యోతి ఆత్మ సాక్షాత్కారము వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును. ప్రేమ లేని జ్ఞానము ఉత్తది. అట్టి జ్ఞానం ఎవ్వరికి అక్కరలేదు. ప్రేమ లేనిచో సంతృప్తి ఉండదు. కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమిత ప్రేమ ఉండవలెను. ప్రేమను మనమెట్లు పొగడగలము? ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యము లేనిదగును. ప్రేమ అనున్నదే లేని ఎడల చదువుట కాని వినుట కాని నేర్చుకొనుట కాని నిష్ఫలములు. ప్రేమ అనున్నది వికసించినచో భక్తి నిర్వ్యామోహము శాంతి స్వేచ్ఛలు పూర్తిగా నొకటి తరువాత ఇంకొకటి వచ్చును. దేనిని గూర్చి గాని మిక్కిలి చింతించనిదే దాని యందు మనకు ప్రేమ కలుగదు. యథార్థమైన కాంక్ష ఉత్తమమైన భావమున్న చోటనే భగవంతుడు తానై సాక్షాత్కరించెను. అది ఏ ప్రేమ, అదే మోక్షమునకు మార్గము. ఈ అధ్యాయములో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలించెదము. స్వచ్ఛమైన మనసుతో ఎవరైనను నిజమైన యోగీశ్వరుని వద్దకు పోయి వారి పాదములపై పడినచో తుట్ట తుదకు అతడు రక్షింపబడును. ఈ విషయము దిగువ కథ వలన విషదపడును. షేవడే షోలాపూర్ జిల్లా అక్కల్కోట నివాసి సపత్నేకర్ న్యాయ పరీక్షకు చదువుచుండెను. తోటి విద్యార్థి షేవడే అతనితో చేరెను. ఇతర విద్యార్థులు కూడా గుమ్మిగూడి తమ పాఠముల జ్ఞానము సరిగ్గా నున్నది లేనిది చూచుకొనుచుండిరి. ప్రశ్నోత్తరముల వలన షేవడేకు ఏమియూ రానట్లు తోచెను. తక్కిన విద్యార్థులు అతనిని వెక్కిరించిరి. అతడు పరీక్షకు సరిగ్గా చదువుకోకపోయినను తన యందు సాయిబాబా కృప ఉండుటచే ఉత్తీర్ణుడు అగుదునని చెప్పెను. అందుకు సపత్నేకర్ ఆశ్చర్యపడెను. సాయిబాబా ఎవరు? వారినిలా అంత పొగుడుచున్నావు అని అడిగెను. అందువలన షేవడే ఇట్లనెను. షిరిడి మసీదులో ఒక ఫకీరు గలరు. వారు గొప్ప సత్పురుషులు. యోగులితరులున్నను వారు అమోఘమైన వారు. పూర్వజన్మ సుకృతమున్నా కాని మనము వారిని దర్శించలేము. నేను పూర్తిగా వారిని నమ్మి ఉన్నాను. వారు పలుకున్నది ఎన్నడూ అసత్యము కానేరదు. నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడగుదునని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు. కనుక వారి కృపచే తప్పక చివరి పరీక్ష యందు ఉత్తీర్ణుడయ్యదా అనెను. సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యమునకు నవ్వెను. వానిని బాబాను కూడా వెక్కిరించెను.
సపత్నేకర్ దంపతులు. సపత్నేకర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను. అక్కల్ కోటలో వృత్తిని ప్రారంభించి అచట న్యాయవాది అయ్యను. 10 సంవత్సరముల పిమ్మట అనగా 1913లో వానికి గల ఒకే కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయెను. అందువలన అతని మనస్సు వికలమయ్యను. పండరీపురం, గానగాపురం మొదలగు పుణ్యక్షేత్రములకు యాత్రార్థము పోయి శాంతి పొందవలెననుకొనెను. కాని అతనికి శాంతి లభించలేదు. వేదాంతము చదివెను, కాని అది కూడా సహాయపడలేదు. అంతలో షేవడే మాటలు అతనికి బాబా యందు గల భక్తియు జ్ఞప్తికి వచ్చెను. కాబట్టి తాను కూడా షిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవలెననుకొనెను. అతడు తన సోదరుడగు పండితరావుతో షిరిడీకి వెళ్ళెను. దూరము నుండియే బాబా దర్శనము చేసి సంతసించెను. గొప్ప భక్తితో బాబా వద్దకేగి ఒక టెంకాయ నచ్చట పెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసెను. బయటకు పొమ్ము అని బాబా అరిచెను. సపత్నేకర్ తల వంచుకొని కొంచెము వెనుకకు జరిగి అచట కూర్చుండెను. బాబా కటాక్షమును పొందుట కెవరి సలహా అయినా తీసుకొనుటకు యత్నించెను. కొందరు బాలాషింపి పేరు చెప్పిరి. అతని వద్దకు పోయి సహాయంను కోరెను. వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్లిరి. బాలాషింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి అదెవరిదని అడిగాను. దానిని ప్రేమించు వారిదని బాబా చెప్పుచు సపత్నేకర్ వైపు చూపెను. బాబా నవ్వగా అచటి వారందరూ నవ్విరి. బాలా ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచు సపత్నేకర్ దగ్గరకు జరిగి బాబా దర్శనము చేయుమనెను. సపత్నేకర్ బాబా పాదములకు నమస్కరించగా బాబా తిరిగి వెడలిపొమ్మని అరిచెను. సపత్నేకర్ కేమి చేయవలెను తోచకుండెను. అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించుకొని బాబా ముందు కూర్చుండిరి. మసీదు ఖాళీ చేయుమని బాబా సపత్నేకర్ ను ఆజ్ఞాపించెను. ఇద్దరు విచారముతో నిరాశ చెందిరి. బాబా ఆజ్ఞను పాలించవలసి ఉండుటచే సపత్నేకర్ షిరిడీ విడువ వలసి వచ్చెను. ఇంకొకసారి వచ్చినప్పుడైనా దర్శనమివ్వవలెనని అతడు బాబాను వేడెను. సపత్నేకర్ భార్య 1 సంవత్సరము గడిచెను. కాని అతని మనస్సు శాంతి పొందకుండెను. అతడు గానగాపురము వెళ్ళెను. కాని అశాంతి హెచ్చెను. విశ్రాంతికై మాడేగాం వెళ్ళెను. తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. బయలుదేరుటకు 2 దినములకు ముందు అతని భార్యకొక స్వప్న దర్శనము కనపడెను. స్వప్నములో ఆమె నీళ్ల కొరకు కుండ పట్టుకొని లకాట్షా బావికి పోవిచుండెను. అచటనొక ఫకీరు తలకొక గుడ్డా కట్టుకొని వేప చెట్టు మొదట కూర్చున్నవారు తన వద్దకు వచ్చి, ఓ అమ్మాయి, అనవసరముగా శ్రమ పడదవేళ నేను స్వచ్ఛమైన జలముతో నీ కుండ నింపెదను అనెను. ఆమె ఫకీరుకు భయపడి ఉత కుండతో వెనుకకు తిరిగిపోయెను. ఫకీరు ఆమెను వెన్నంటెను. ఇంతటితో ఆమెకు మేల్కోగలిగి నేత్రములు తెరిచెను. ఆమె తన కలను భర్తకు చెప్పెను. అది ఏ శుభశకునమనుకొని ఇద్దరు షిరిడీకి బయలుదేరిరి. వారు మసీదు చేరునప్పటికీ బాబా అక్కడ లేకుండెను. వారు లేండి తోటకు వెళ్లి ఉండిరి. బాబా తిరిగి వచ్చు వరకు వారచట ఆగిరి. ఆమె స్వప్నంలో తాను చూచిన ఫకీరుకు బాబాకు భేదమేమియూ లేదనెను. ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగముగా నమస్కరించి బాబాను చూచుచు అచటనే కూర్చుండెను. ఆమె అనుకువ చూచి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలో ఒక కథ చెప్పుటకు మొదలిడెను. నా చేతులు, పొత్తి కడుపు, నడుము చాలా రోజుల నుండి నొప్పి పెట్టుచున్నవి. నేననేక ఔషధములు పుచ్చుకుంటిని, కాని నొప్పులు తగ్గలేదు. మందులు ఫలమీయక పోవుటచే విసుగు చెందితిని. కాని నొప్పులన్నీ ఇచట వెంటనే నిష్క్రమించుటకు ఆశ్చర్యపడుచుంటిని అనెను. పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతమంతయు సపత్నేకర్ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారము త్వరలో తగ్గిపోవుటచే ఆమె సంతసించెను. సపత్నేకర్ ముందుగా పోయి దర్శనము చేసుకొనెను. మరలా బాబా బయటకు పొమ్మనెను. ఈసారి అతడు మిక్కిలి పశ్చాత్తాపపడి ఎక్కువ శ్రద్ధతో ఉండెను. ఇది బాబాను తాను పూర్వము నిందించి గతాలి చేసిన దాని ప్రతిఫలమని గ్రహించి దాని విరుగుడు కొరకు ప్రయత్నించుచుండెను. బాబా ఒంటరిగా కలుసుకొని వారిని క్షమాపణ కోరవలెనని యత్నించుచుండెను. అట్లే ఉనర్చెను. అతడు తన శిరస్సును బాబా పాదములపై పెట్టెను. బాబా తన వరద హస్తమును సపత్నేకర్ తలపై పెట్టెను. బాబా కాళ్ళనొత్తుచు సపత్నేకర్ అక్కడనే కూర్చుండెను. అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుమును పట్టుచుండెను. బాబా ఒక కోమటి గూర్చి కథ చెప్పదొడంగెను. వాని జీవితంలోని కష్టములన్నీ వర్ణించెను. అందులో వాని ఒకే కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పెను. బాబా చెప్పిన కథ తనదే అని సపత్నేకర్ మిక్కిలి ఆశ్చర్యపడెను. బాబాకు తన విషయములన్నీ తెలియుటచి విస్మయమందెను. బాబా సర్వజ్ఞుడని గ్రహించెను. అతడందరి హృదయములు గ్రహించునెను. ఈ ఆలోచనలు మనసున మెదులుచుండగా బాబా ఆ గొల్ల స్త్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర్ వైపు చూచి ఇట్లనెను. వీడు తన కొడుకును నేను చంపితినని నన్ను నిందించుచున్నాడు. నేను లోకుల బిడ్డలను చంపెదనా? ఇతడు మసీదునకు వచ్చి ఏడ్చుచున్నాడేలా? అదే బిడ్డను వీని భార్య గర్భములోనికి మరలా తెచ్చెదను. ఈ
మాటలతో బాబా అతని తలపై హస్తముంచి ఓదార్చి ఇట్లనియే, ఈ పాదములు ముదుసలివి, పవిత్రమైనవి. ఇక నీ కష్టములు తీరిపోయినవి. నాయందే నమ్మకముంచుము, నీ మనోభీష్టములు నెరవేరును. సపత్నేకర్ మైమరిచెను. బాబా పాదములను కన్నీటితో తడిపెను. తరువాత తన బసకు పోయెను. సపత్నేకర్ పూజా సామాగ్రి అమర్చుకొని నైవేద్యముతో మసీదుకు భార్యతో పోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదము పుచ్చుకొను చుండేడివాడు. ప్రజలు మసీదులో గుమ్మిగూడి ఉండేడివారు. సపత్నేకర్ మాటి మాటికి నమస్కరించుచుండెను. ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కరించిన చాలునని బాబా నుడివెను. ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా చావడి ఉత్సవమును చూచెను. అందు బాబా పాండురంగని వలె ప్రకాశించెను. ఆ మరుసటి దినమింటికి పోవునప్పుడు బాబాకు మొదట ₹1 దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో ₹2 లేదనక ఇవ్వవచ్చునని సపత్నేకర్ అనుకొనెను. మసీదుకు పోయి ₹1 దక్షిణ ఇవ్వగా బాబా ₹1 కూడా అడిగెను. బాబా వానిని ఆశీర్వదించి ఇట్లనెను, టెంకాయను తీసుకొనుము, నీ భార్య చీర కొంగులో పెట్టుము, హాయిగా పొమ్ము, మనసునందెట్టి ఆందోళన ఉంచుకుము. అతడట్లే చేసెను. 1 సంవత్సరంలో కొడుకు పుట్టెను. 8 మాసముల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించిరి, ఓ సాయి, నీ బాకీ నిటుల తీర్చుకొనగలమో మాకు తోచకున్నది కనుక మీకు సాష్టాంగ నమస్కారము చేయుచుంటిమి. నిస్సహాయుల మగుటచి మమ్ము ఉద్ధరించవలసినది. ఇక మీదట మేము మీ పాదములని ఆశ్రయించదముగాక. అనేక ఆలోచనలు సంగతులు స్వప్నావస్థలోను జాగ్రత్తావస్థలోను మమ్ములా బాధించును. మా మనసులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షింపుము. ఆ దంపతులు తన కుమారునకు మురళీధర్ అను పేరు పెట్టిరి. తరువాత భాస్కర్, దినకర్ అను 2 జన్మించిరి. బాబా మాటలు వృధా పోవని సపత్నేకర్ దంపతులు గ్రహించిరి. అవి అక్షరాల జరుగునని కూడా నమ్మిరి. 48వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.